ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు దీవించే దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ప్రభువా. నీ సన్నిధిలోకి వచ్చిన వారిని ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు నాయన. ఈరోజు మీ సన్నిధిలో నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. Job chapter 22 verse 28. The light shall shine upon thy ways. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఈరోజు దేవుడి యొక్క వెలుగు మన మార్గాల మీద ప్రకాశింపజేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి ఎప్పుడు దేవుడి వెలుగు అనేది మన మార్గాల మీద ప్రకాశం అవుతుందంటే, మరి రోజు నడిచే దారిలో మీరు వెళ్తున్నారనుకోండి, మీకు అది అలవాటే, నడవగలుగుతారే. కానీ దేవుడు వెలుగు అనేది మన మార్గాల మీద ప్రకాశించాలంటే మనం ఏదో ఒక డిఫరెంట్ రూట్లో వెళ్తున్నామో, కొత్త మార్గంలో వెళ్తున్నామో, లేకపోతే అరణ్య ప్రదేశంలో వెళ్తున్నామో, ఎక్కడైతే లైట్స్ లేవో అలాంటి స్థలాల్లో వెళ్తున్నామో, అలాంటి సమయంలో మనకి ఏం అవసరం అవుతుంది? ఖచ్చితంగా దేవుడి యొక్క మరి వెలుగు అనేది అవసరం ఉంటుంది. మిగతా చోట్ల అవసరం లేదా అంటే అక్కడ కూడా మనందరికీ చాలా అవసరం. దేవుడి వెలుగు అనేది మన మార్గంలో ఉంటేనే మనం నడవలసిన గమ్యం, మనం చేరవలసిన గమ్యానికి ఖచ్చితంగా చేరుతాం. ఒకసారి యోబు గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాము. అప్పుడు ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజం వల్ల నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. చెప్పుకున్నాం కదా, మనం అరణ్య మార్గంలోనో లేకపోతే ఒక చీకటి ప్రదేశాల్లో నడుస్తున్నప్పుడు దేవుడు వెలుగు అనేది మనకి చాలా అవసరం అవుతుంది. అలాగే ఇక్కడ భక్తుడైనటువంటి యోబు చెప్తున్నాడు, దేవుడి దీపము నా తలపైన ప్రకాశించింది. ఎవరి దీపం కూడా ఆయన మీద ప్రకాశించిందంట? మరి దేవుడి యొక్క దీపం. మనందరికీ తెలుసు యోబు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. ఒక్క రోజులోనే తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినాడు. ఒక్క రోజులోనే తనకంటూ ఏమీ లేకుండా రిక్తుడైపోయాడు. అలాంటి వ్యక్తి జీవితంలో మరి పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, తర్వాత ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడి యొక్క దీపం నా తలపైన ప్రకాశించడం వలన ఆ యొక్క తేజస్సు ద్వారానే నేను చీకట్లో ఏమవుతున్నాను? తిరుగులాడుతున్నాను. చీకట్లో కూడా తిరగలాడడానికి శక్తినిచ్చేవాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే, దేవుని యొక్క వెలుగు మాత్రమే. యోబు జీవితం చుట్టూ అంతా కూడా అంధకారమే ఉంది. ఎక్కడ కూడా ఆయనకి కంఫర్ట్నెస్ లేదు, ఎక్కడ కూడా ధైర్యం అనేది లేదు. ఎందుకంటే స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు, ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు, కంఫర్ట్ చేద్దామని వచ్చినారు కానీ యోబుతో వాదానికే దిగినారు. ఇంకా భార్య అయితే ఒక్కటే మాట అనింది, ఎందుకు ఇలాంటి బ్రతుకుతున్నావు? దేవుని దూషించి ఇంకా నువ్వు మరణించు అంటే అంత భయంకరమైన బాధ, వేదన అనుభవిస్తున్నాడు మరి యోబు. కానీ అలాంటి సమయంలో కూడా ఒక్క మాట కూడా దేవుని బదులు పలకకుండా ఒకే మాట అన్నాడు భార్యతో, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడద్దు. దేవుడి దగ్గర నుంచి దీవెనలేనా, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలేనా, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మరి నిలబడద్దా అని చెప్పేసి ప్రశ్నించిన గొప్ప ఆత్మీయుడండి యోబు. మన జీవితంలో చుట్టూ చీకటిగా అనిపించచ్చు, ఎక్కడ కూడా వెలుగు లేకపోయిండొచ్చు మన జీవితంలో. కానీ దేవాది దేవుడే మన తల మీద దీపంగా ఉండి వెలుగుని ఆయనే ప్రకాశింపజేసి చీకటిలో సహితం మనం తిరుగులాడే విధంగా చేసేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు అండి మన దేవుడు. అదే యోబు ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు, దేవుడే నా తలపైన దీపంగా ఉండి ఆయన నన్ను నడిపించాడు, ఆయన తేజస్సే నన్ను మరి యొక్క అంధకారంలో తిరుగులాడే విధంగా చేసింది అని చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో అంధకారం ఉందా? నీ జీవితంలో చుట్టూ ఎక్కడ చూసినా కూడా కటిక చీకటే కనిపిస్తుంది, ఎక్కడ కూడా వెలుగు ఒక స్పాట్ కనిపించట్లేదా? ఎక్కడ నుంచి కూడా ఒక వెలుగు వస్తుంది నాకే అనేటువంటి ఆశ లేదా? అంటే నీ జీవితం అంతా కూడా శూన్యంగా కనిపిస్తుందేమో, ఎక్కడ కూడా ఒక ఆశ కనిపించట్లేదేమో, ఏమీ జరగదు ఇంకా అయిపోయింది అనే నిరాశలో నువ్వు ఉన్నావేమో. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయడానికి శక్తివంతుడని అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాటలండి యోబు. ఇక్కడ తను ఎంతో బాధగుండా వెళ్తూ, తను ఎంతో కష్టం గుండా వెళ్తూ, తన ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటూ కూడా ఒక మాట అంటున్నాడు, దేవుడే నా తలపైన దీపంగా ఉంటాడు, ఆయన తేజస్సు నన్ను తిరుగులాడే విధంగా చేస్తుంది చీకట్లో అని. కాబట్టి ఈరోజు మనం ఆ ఖచ్చితమైనటువంటి మాటను పట్టుకొని దేవుడి సన్నిధిలో మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మన చీకటి మార్గాలన్నీ కూడా వెలుగుగా మార్చిపడతాయి. మనందరికీ తెలుసు కదా, చీకటి ఎవరికి గుర్తు? సాతానికి గుర్తు.
చాలాసార్లు మనం వెళ్తున్న మార్గాల్లో చీకటి కలుగజేసేది ఎవరు తెలుసా? సాతాను. అనేకమైన అడ్డుబండలు తీసుకొస్తాయండి. మన లైఫ్ సాఫీగా సాగుతున్నప్పుడు మనం హ్యాపీగా మరి దేవుడితో పాటు కుటుంబంతో పాటు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతున్నప్పుడు సాతాను కడుపులో మంటలేస్తుంది. సాతాను ఎప్పుడు కూడా మనం దేవుడి బిడ్డలుగా ఆనందిస్తే తట్టుకోలేదన్నమాట. ఎందుకంటే ఆనందము సంతోషం మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం తండ్రిని మహిమపరుస్తాం. దేవుడు మనల్ని చూసి చాలా మురిసిపోతాడు, ఆనందపడతాడు. సాతాను టార్గెట్ ఎవరు? దేవుడు. దేవుడిని ఇబ్బంది పరచాలన్నా దేవుడిని బాధ పెట్టాలంటే టార్గెట్ ఎవరు? మళ్ళీ ఆల్టర్నేట్గా మనమే అనమాట. మనకేదన్నా ఇబ్బంది కలిగిస్తే, మనకేదైనా బాధ వస్తే, మనం ఏడుస్తుంటే, మన తండ్రితో మొరపెడుతూ బాధపడుతూ ఉంటే అది చూసి సాతాను ఆనందపడతాడు అనమాట. అందుకే అనేక సార్లు మన మార్గములో వెలుగు లేకుండా చీకటి తీసుకొస్తాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆశాకిరణంగా ఉండి చీకటిలో సహితము దేవుడు వెలుగుగా చేస్తాడు. యోబు జీవితంలో అన్నీ కోల్పోయినాడు, అంత కోల్పోయింది. కానీ దేవాది దేవుడు ఏం చేసినాడు లాస్ట్కి? మరి ఈ యొక్క యోబు గ్రంథం ముగిచే సమయంకి దేవుడు అద్భుతంగా యోబుకి రెండంతలైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ కూడా తిరిగి ఇచ్చాడండి. సాతాను కుతంత్రాలు పన్నుతాడు, పన్నాగాలు పన్నుతాడు. మనం మంచి చేయాలనుకుంటాం కానీ చెడు వస్తుంది. ఎందుకంటే యోసేపు జీవితాన్ని మనం చూస్తే, మరి యోసేపు తన యొక్క మరి అధికారి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో అంతా నమ్మకంగా ఉన్నాడు, అన్ని చూసుకుంటున్నాడు. కానీ సాతాను ఎవరిని ప్రేరేపించింది? ఆ పోతీఫర్ భార్య ద్వారా ప్రేరేపించి యోసేపుని పరిశుద్ధుడిగా ఉండకుండా చేయాలని చేసింది. ఈరోజు యోసేపు జీవితము ప్రతి యవ్వనస్తుడికి ఒక మార్గదర్శకత్వంగా ఉంది. ఆ సాక్ష్యం ఆ రోజు యోసేపు కోల్పోయింటే ఇప్పుడు ఎవరిని ఎగ్జాంపుల్ చేసి మనం చెప్పేవాళ్ళమండి. కాబట్టి ఆ సాక్ష్యం కాపాడబడడానికి మరి ఆ చీకటి స్థలములో దేవుడు వెలుగ్గా మరి యోసేపు జీవితంలో ఉంటూ వచ్చాడు. ఆ రోజు యోసేపు అన్న మాట ఏంటంటే, దేవుడికి విరుద్ధముగా నేను పాపం చేయలేను అన్నాడు. దాని పరిణామం ఏమొచ్చింది? యోసేపుకి జైలు శిక్ష వచ్చింది. మరి అంధకారంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది తన పరిస్థితి. మరి అన్ని రోజులు మరి ఒక స్లేవ్గా బ్రతికి ఇప్పుడు ఆ ఇంట్లో ఒక మంచి ఉన్నత స్థితిలోకి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ పోయి జైల్లో పడి మళ్ళీ శిక్ష, వేదన, బాధ అని అనుభవించాలి. అయితే సాతాన్ని ఏం ప్లాన్ వేసినాడు? మరి ఇక్కడతో సతమతం చేసేద్దాము, మరి యోసేపు జీవితాన్ని ఇంకా జైల్లో ముగిచేద్దాము అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడే ఆరంభించాడండి. ఏ యొక్క జైల్లో సాతాను మరి యోసేపుని వేసేసి ఆనందిద్దాం అనుకుందో ఆ జైలు నుంచి యోసేపు ప్రధానమంత్రిగా దేవుడు ఆ దేశానికే మార్చేశాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో వచ్చిన చీకటి, నీ జీవితంలో వచ్చినటువంటి శ్రమ, నీకు కలిగినటువంటి ఇబ్బందిని చూసి నువ్వు భయపడద్దు. సాతాను ఎన్నో కుతంత్రాలు వేస్తాడు, సాతాను ఎన్నో పన్నాగాలు వేస్తాడు. సాతానికి ఉన్న పేరే కుయుక్తి. మనల్ని ఏదో ఒక రీతిగా ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రీతిగా బాధ పెట్టాలనే అనుక్షణం మరి ప్రతి నిమిషం ప్రయాసపడుతూనే ఉంటాడు. అయితే మనం వాటికి చోటు ఇవ్వకుండా మరి యోబులాగా నా యొక్క దేవుడు నా తల మీద దీపంగా ఉండి నాకు వెలుగునిస్తాడు, ఆయన తేజోమయుడు నువ్వు నేను గుర్తించగలిగితే యోసేపు వలె చెరసాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా అద్భుతాలు చేయగలడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నావో, మరి యోసేపు లాంటి స్థితిలో ఉన్నావా, నిస్సహాయత స్థితిలో ఉన్నావా, మరి ఏమీ నీ జీవితంలో పాల్పోవట్లేదా, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని? కానీ యోసేపుకు తోడున్న దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు. ఆ రోజు యోసేపు కూడా ఎంతో బాధపడ్డాడు జైల్లో పడినప్పుడు. కానీ ఆ బాధతోనే అక్కడే కృంగిపోయేటట్టుగా దేవుడు చేయలేదు. ఆ నిరాశతోనే అక్కడ ఓడిపోయిన వ్యక్తిగా దేవుడు చేయలేదండి. అక్కడ నుంచే దేవుడు అద్భుతాన్ని చేసి ఆశ్చర్యకార్యాన్ని చేసి అక్కడి నుంచే తన జీవితంలో ఒక గొప్ప ప్రారంభం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఓడిపోయావా? ఏ పరిస్థితిలో అయినా నాది అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నావా? లేదు. నువ్వు ఓడిపోయినావని సాతాను నీకు చూపిస్తుంది అంతే. కానీ ఎక్కడ నువ్వు పడున్న స్థితిలో నుంచే, ఎక్కడ నువ్వు ఇరుకాటంలో ఉన్నావో ఆ స్థితిలో నుంచే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క మార్గముల మీద వెలుగుని ప్రకాశింపచేసి తన యొక్క శక్తి ద్వారా నేను నడిపించాలనుకుంటున్నాడు. సాతాను అంధకారంలో తీసుకొచ్చి నేను వదిలేసి ఉండొచ్చు, కానీ దేవుడు నీ తల మీద దీపంగా ఉండి నిన్ను వెలుగులోకి నడిపిస్తాడు. తేజోమైనటువంటి దేవుడు నిన్ను నిత్యము తేజస్సుతో ప్రకాశింపజేసే విధంగా నువ్వు గొప్ప జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే నిరాశపడుతున్నారో, అయితే బాధపడుతున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. నిరీక్షణ కలిగి జీవితాము. దేవుని యొక్క ప్రకాశత అనేది మన మార్గములలో పడినట్లయితే తప్పకుండా మనందరం కూడా యోసేపులాగా ఉన్నత స్థితికి చేరుతాము. అలాగే యోబులాగా రెండంతలైన ఆశీర్వాదం పొందుకుంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. ఈరోజు మా అందరి జీవితాల్లో చీకటి ఉంది ప్రవ్వా.
మేము ఆ చీకట్లో పడి ప్రవ్వా ఇబ్బందులు పడుతున్నాము. అయితే నీ వెలుగును మా మార్గముల మీద మా మీద ప్రకాశింప చేయండి ప్రవ్వా. చీకటిని వెలుగుగా చేయటానికి నీకు మాత్రమే శక్తి ఉంది ప్రవ్వా. మా అందరి జీవితాల్లో ఉన్న చీకటిని నజరేయుడైన యేసునామములో తొలగించి మమ్మల్ని అందరినీ నీ వెలుగుతో నీ ప్రకాశతతో నింపి జయ జీవితాల్ని అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.